నువ్వు పెట్టిన భిక్షతో మొదలుపెట్టాను. నేను ఎవరికి పెట్టలేదు, మీ అంతటా నేను లేదు. రైట్. ఓకేనా గురుగారు? నమస్తే, నేను మీ నిరంజన్ దేశాయ్. జై జై శంకర ఛానల్ బ్రాహ్మణ సమాచార స్రవంతి తరఫున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ పట్టణాల్లో మనం చేస్తున్న ప్రత్యేక సమావేశంలో భాగంగా అతి ముఖ్యమైన సమావేశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మశ్రీ వేమూరి ఆనంద సూర్య గారితో మాటామంతి కార్యక్రమం. ముందుగా ఆనంద్ సూర్య గారికి అతి క్లిష్టమైన వారి పదవీ నిర్వహణకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఆనంద్ సూర్య గారు నమస్కారం. నమస్తే. రాజకీయంగా చాలా విషయాలు వేరే వాళ్ళకి తెలియకపోవడంతో పాటు మీ అనుయాయులకే చాలామందికి తెలియదు మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమై ఎన్ని కష్టాలు పడి ఇవాళ మీరు ఏసీ రూమ్లో కూర్చున్నారు. ఆదిలాబాద్ నుంచి అమరావతికి మీ రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో మన కమ్యూనిటీ, ముఖ్యంగా ఈ ఛానల్ కమ్యూనిటీ ఛానల్ అని మీకు తెలుసు, వారికి మీరు సవివరంగా తెలియజేయండి దయచేసి. బ్రాహ్మిన్స్ అందరూ కూడా బాగుండాలి, బ్రాహ్మణ సంఘాలు కూడా వెలుగులోకి రావాలి, నేను బ్రాహ్మణుని చెప్పుకునే ధైర్యం ప్రతి బ్రాహ్మణుడికి కలగాలని చెప్పి నేను అనేక ఇతర కులాల ఉద్యమాల నుంచి స్ఫూర్తి పొంది నా సహచర మిత్రులతో బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాలి అని ఏ ఏరియాకు ఆ ఏరియా సంఘాలన్నీ కూడా కలిసి ముందుకు సాగాలనేటువంటి దృక్కోణంతో 2002లో నాకు కలిగిన ఈ ఆలోచనతో అటు హైదరాబాద్ నగరంలో, విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో ఇలా అనేక చోట్ల ఎక్కడైతే స్నేహితులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ సమీకరించుకుంటూ వారి వారి ప్రాంతాల్లో వారి ఆలోచనలకు అనుగుణంగా ఉండేటటువంటి సంఘాలను ఏర్పరచుకునేలాగా ప్రయత్నం చేయటం జరిగింది. మొట్టమొదటిసారిగా నేను భాగ్యనగర్ బ్రాహ్మణ సమితి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని కుత్తాళం పీఠాధిపతిగా ఉన్నటువంటి శివ చిదానంద భారతీ స్వామి వారి కరకమలములచే హైదరాబాదు నల్లకుంటలో ప్రారంభించబడిన ఆ సంస్థలో నేను సంయుక్త కార్యదర్శిగా నా యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించటం, తద్వారా ఐక్య వేదికలో కోఆర్డినేటర్గా ఉండటం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాతో కూడిన కార్యక్రమాలు, అట్లాగే అక్కడి నుంచి బ్రహ్మగర్జన ఏదైతే బ్రహ్మశ్రీ కోట శంకర్ శర్మ గారు హైదరాబాదులో నిర్వహించినటువంటి బ్రహ్మగర్జన్లో పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా ఉండి మరి పరశురాముడి లాంటి ఉత్సాహభరితమైన వాతావరణం క్రియేట్ చేయాలని అనేక రథాలను ఏర్పాటు చేసి ఆ బస్తీల్లో తిప్పి ఆ రథాల ద్వారా ప్రజల్లో ఒక స్పందన కలగజేసి ఆనాడు సుమారు 3 లక్షల మంది బ్రాహ్మణులతో పరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి బ్రహ్మగర్జనను సక్సెస్ చేయటంలో ఉడతాభక్తిగా రాష్ట్రం నలుమూల నుంచి నా స్నేహితులు, మిత్రులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు అందరూ పాల్గొన్న కార్యక్రమంలో, వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొన్న కార్యక్రమంలో ఉడతాభక్తిగా నా వంతు సహకారం ఇవ్వటం, తద్వారా బ్రాహ్మణులు మరి ఐకమత్యంగా ఉంటారు, బ్రాహ్మణుల్లో ఐక్యత పెంపొందుతోంది అనే భావనను సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాలలో కూడా కలిగించటం ఆనాటి బ్రహ్మగర్జన ముఖ్యోద్దేశం. బ్రాహ్మణులు లక్ష్మీపుత్రులు, సరస్వతీపుత్రులుగానే కాకుండా మరి ఐకమత్యంలో ధీటుగా శక్తి స్వరూపులు అవుతున్నారనేటువంటి ఆలోచన కూడా ఈ సమాజంలో తీసుకురావటానికి నా వంతు కృషి కూడా నేను చేయటం జరిగింది. ఆ కాలక్రమంలో
అనేక సందర్భాల్లో నేను బ్రాహ్మణ సంక్షేమం గురించి అనేక వేదికల మీద మనం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల మీద మాట్లాడటం జరిగింది. తదనుగుణంగా బ్రాహ్మణులకు కూడా రాజకీయ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో కనీసం 10% రిజర్వేషన్స్ కావాలని నాటి గవర్నర్ ఎన్డి తివారీకి 1,00,000 సంతకాలతో వారికి సబ్మిట్ చేయటం జరిగింది. తదుపరి ప్రపంచ బ్రాహ్మణ మహాసభల కార్యాచరణ సమావేశాలు ఆర్గనైజ్ చేయటంలో ఆల్ ఇండియా బ్రాహ్మిన్ ఫెడరేషన్ యొక్క ఎన్నికలని హైదరాబాద్లో కండక్ట్ చేయటం, దాంట్లో కీలక పాత్ర వహించటం, మన ఆంధ్రప్రదేశ్కి అధ్యక్ష పదవి వచ్చేలాగా ప్రయత్నం చేయటం, గెలిపించటం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవటం, ఆ కార్యక్రమాల్లో అలుపెరగకుండా బ్రాహ్మణ సంక్షేమం కోసం నిరంతరం పాటుపడటం, ఆ సమావేశాల్లో విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి ఆనాటి పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ నృసింహభారతీ స్వామివారు తప్పకుండా బ్రాహ్మణులకు గౌరవప్రదమైనటువంటి రిజర్వేషన్స్ కావాలి, ప్రభుత్వాలు వచ్చి ఆ రిజర్వేషన్స్ ఇవ్వాలని వారి అనుగ్రహ భాషల్లో కూడా మాట్లాడటం జరిగిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. పింగళి వెంకట్రామారెడ్డి హాలు, పరశురామ్ నగర్ ఆ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఆర్గనైజేషన్లో పటిష్టత గురించి ప్రయత్నిస్తూనే రాజకీయంగా కూడా మనం ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఆనాడు ఈ యొక్క డిమాండ్స్ అన్నిటిని క్రోడీకరించి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు, ఆనాడు బహుజన్ సమాజ్ పార్టీ కానివ్వండి, లోక్సత్తా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవరావు గారిని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దత్తాత్రేయ గారిని, రాఘవులు గారిని, నారాయణ గారిని, ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల నాయకుల్ని కలిసి బ్రాహ్మణులకు న్యాయం చేయాలి, బ్రాహ్మణులకు రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పినప్పుడు బీహార్లో కర్పూరి ఠాగూర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫార్ములాని మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైనటువంటి సిపిఎం కార్యదర్శి రాఘవులు గారు కూడా అనటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. మరి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా కలవటం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పూర్తి స్థాయిలో పేదల సంక్షేమం అందరితో పాటు బ్రాహ్మణులలో కూడా పేదలు ఉన్నారని గుర్తించి వారికి పూర్తి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఆ యొక్క వారి స్ఫూర్తితో, వారి యొక్క హామీతో వారు చేపట్టినటువంటి వస్తున్న మీకోసం పాదయాత్రలో ఆయనని వెంబడి తిరుగుతూ ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలను, వేద పండితులను తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించి ఎక్కడికక్కడ మా యొక్క సమస్యలు ఈ రకంగా ఉన్నాయి స్వామి, చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ సమస్యలు తీర్చండి అని చెప్పి ఆయన అడగటం, అనేక సందర్భాల్లో ఎక్కడైతే హిందూపురం నుంచి మొదలుపెట్టి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విజయభేరి మ్రోగించే విధంగా ఆయన పాదయాత్ర జరిగిందో, ఆ పాదయాత్ర పొడవునా వెన్నంటుండి గ్రామాన మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అనేకసార్లు వారు కలిసిన మీదట వారు బ్రాహ్మణ సంక్షేమం కోసం ఖచ్చితంగా నేను అధికారంలోకి రాగానే బ్రాహ్మణ సంక్షేమం కోసం 400 కోట్ల, 600 కోట్ల, 500 కోట్ల అనేది కాకుండా ఏది అవసరమైతే అది పూర్తి స్థాయిలో బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తానని ఫిబ్రవరి 23వ తారీఖు 2013 శనివారం సాయంత్రం 6 గంటలకు వారు గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వేమూరు నియోజకవర్గం సూరేపల్లి అగ్రహారంలో వారు అనౌన్స్ చేసినటువంటి విషయాన్ని, బ్రాహ్మణ సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని చెప్పినటువంటి వారిని ఆ యొక్క డిమాండ్ని ప్రతి గ్రామంలోనూ, ప్రతి పాదయాత్రలో, ప్రతి ప్రాంతంలోనూ పునరుద్ఘాటిస్తూ విజయభేరి మ్రోగించినటువంటి ఆనాడు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా వారిని కోరటం జరిగింది.
ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా బ్రాహ్మణ సంఘాలు పనిచేస్తున్నాయంటూనే కొన్ని బ్రాహ్మణ సంఘాలు తమ తాబేదారులైన పార్టీల నాయకులకు వత్తాసు పలుకుతూ కొంత వక్రీకరించే పద్ధతిలో చేస్తున్నప్పుడు వారు కరెక్ట్ కాదు. ఒక రాష్ట్రీయ జాతీయ దృక్పథం కలిగి హిందూ భావజాలాన్ని పెంపొందించే విధంగా రాష్ట్రీయాన్ని ప్రధాని జోడించుకుని హిందూ మతాన్ని కాపాడుతూ హిందూ భావజాలాన్ని కాపాడుతూ గౌరవప్రదంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది ఆ యొక్క లక్షలాది మంది బ్రాహ్మణుల సంఘర్షణ సంరచన, దాంట్లో పుట్టిందే సంఘటన, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన. ఆ సంఘటన ద్వారా వారు కోరినప్పుడు ఆ కోరికలన్నీ తీర్చే దిశగా వారు ప్రయాణం చేస్తూ అప్పటికి రాష్ట్రం విడిపోతుంది అని అనుకుంటున్న సమయంలో రాష్ట్రం విడిపోయింది. జూన్ 8వ తారీఖు 2014 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రకి ప్రమాణం చేసినారు. చేసిన వెంటనే జూలై ఆగస్టు 20వ తారీఖు మొట్టమొదటిసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమం కోసం 25 కోట్ల రూపాయలతో వారు బ్రాహ్మణ సంక్షేమం కోసం వారు ఆ యొక్క డిమాండ్ ఏదైతే మనం ఇచ్చిన దానికి మొట్టమొదటిగా 25 కోట్లతో మొట్టమొదటిసారి ఉత్పాదక బడ్జెట్లో అసెంబ్లీలో వారి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి యనమల రామకృష్ణుడు గారి చేత ఆగస్టు 20, 2014లో ప్రకటింపచేసినటువంటి విషయాన్ని సందర్భం గుర్తు చేస్తామన్నా. ఆగస్టు 20, 2014 ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరము బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవంగా ఈ నవ్యాంధ్రప్రదేశ్లో మేమందరం జరుపుతున్నామనే విషయాన్ని కూడా మరొకసారి సమాజం దృష్టికి తీసుకురావటం జరుగుతుంది. బ్రాహ్మణులలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన బ్రాహ్మణులు ఐకమత్యంగా లేరు అనటం తప్పు. బ్రాహ్మణులు ఐకమత్యంగానే ఉన్నారు, ఉంటారు, ఉండి తీరతారనేటువంటి ఒక దృఢ నమ్మకంతో నేను ఈనాడు ఈ కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాను. తర్వాత కాలంలో గవర్నమెంట్ రావటం, వారి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వారు ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ కావటం, వారి ప్రమాణ స్వీకారానికి కూడా నేను పెద్ద ఎత్తున సహచరులను తీసుకుని వారికి మద్దతుగా బ్రాహ్మణ సంక్షేమం బాగుండాలని కోరుకుంటూ వారికి కూడా ఆ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం జరిగింది. బాధ్యత మొట్టమొదటి కార్పొరేషన్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చినటువంటి పెద్దలను కూడా నేను గౌరవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారినే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరి ఎడల, ప్రతి సంఘం ఎడల, ప్రతి నాయకుడి ఎడల నేను ఏనాడు కూడా ఇబ్బందికరంగా లేకుండా అందరి యొక్క గౌరవ మర్యాదలను కాపాడే పద్ధతిలో నేను కృషి చేస్తూ ఉన్నా. ఆ తదనంతరం జరిగిన పరిణామాలు, వాస్తవికతలు, వాటిలోంచి అమ్మవారి అనుగ్రహం, గాయత్రిమాత అనుగ్రహం ఉండి మరి నా సేవలు ఈ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండాలని అమ్మవారు ఆశించడం, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం, నేను చైర్మన్గా వచ్చి సుమారు ఇప్పటికి 1.5 సంవత్సరం పూర్తి చేసుకున్నాను. ఇంకా రాబోయే 6 నెలల కాలంలో ఇంకా అనేక పథకాలు చేపట్టాలనుకుంటున్నాం. 1,50,000 మందికి మనం బెనిఫిషియర్స్గా, లబ్ధిదారులుగా 1వ తరగతి చదువుకునే వాడి దగ్గర నుంచి విదేశీ విద్య చదువుకునే వరకు వేదవ్యాస విద్యా ప్రాశస్త్య పథకం, భారతీయ విద్యా పథకం, భారతీయ విదేశీ విద్యా పథకం, స్వయం ఉపాధి కొరకు చాణక్య స్వాలంబన పథకం, తర్వాత వృద్ధులకు 60 ఏళ్ళు దాటినటువంటి పేద బ్రాహ్మణులకు కశ్యప పథకం, ఆదరణ లేని ఆడదానికి 35 దాటిన వాళ్ళకి ఆదరణ పథకం కింద వాళ్ళకి పింఛన్ ఇవ్వటం, అలాగే ఈ చాణక్య స్వయం ఉపాధి పథకంలో అత్యధికంగా 2 లక్షల రూపాయలను 50% సబ్సిడీతో కూడిన రుణాలను ఇవ్వటం, ఫ్రంట్ ఎండ్ సబ్సిడీగా ఇవ్వటం ఇత్యాది కార్యక్రమాలన్నీ తీసుకుంటూ అప్లై చేసుకున్న ప్రతి వాడికి లబ్ధి చేకూర్చేలాగా ఈ రోజున బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత బ్రాహ్మణులలో అత్యధిక శాతం మోటివేట్ అయ్యి బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా సహాయ సహకారాలు పొందుతూ చాలా ఆనందంతో ఉన్నారు. ఈ రోజున వారందరూ కూడా మాకు మొట్టమొదటిసారి బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు.
చంద్రబాబు నాయుడు గారి వల్ల బ్రాహ్మణులందరూ కూడా ఆనందంగా ఉంటున్నారు. గతంలో ఈ యొక్క సహాయ సహకారాలు లేక మరి పింఛన్ పథకం ద్వారా చాలామంది సంతోషపడుతున్నారు, మందులకు ఉపయోగపడుతుంది ఆ డబ్బులు అని చెప్పి ఆలోచిస్తున్నారు. అలాగే ఏదైనా అనాథ శరణాలయంలో ఉంటే 1000 రూపాయల బదులు 3000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్లో పెను మార్పులు చేసి ఇంకా నిజమైనటువంటి పేద బ్రాహ్మణులకు ఏ రకంగా లబ్ధి చేకూర్చాలో ఆ రకంగా లబ్ధి చేకూర్చడానికి కృషి చేస్తున్నాం. అలాగే ఈ వివాహాలు జరగటం వేద పండితులకి, పురోహితులకి, తర్వాత అర్చకులకి చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ప్రోత్సాహకంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల మేరకు ఇది చాలా పాపులర్ డిమాండ్గా ఉంది. ఏ పేద బ్రాహ్మణుడైనటువంటి అర్చకుణ్ణి, వేద పండితుణ్ణి, వేద పారాయణ చేసేటటువంటి అధ్యాపకుణ్ణి, పురోహితుణ్ణి పెళ్ళి చేసుకోవటానికి ముందుకు వచ్చేటటువంటి బ్రాహ్మణ అమ్మాయికి ఏ రాష్ట్రం నుంచైనా పర్వాలేదు, ఆ అర్చకుడిని ఆంధ్రప్రదేశ్లో ఉండే అర్చకుడిని పెళ్లి చేసుకునే అమ్మాయికి 1,00,000 రూపాయలు పెళ్లి కానుకగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది. దాని ఫైల్ ఇప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర ఉంది. ఇప్పుడు ఇందాకే మెసేజెస్, రేపు దాని మీద చర్చలు ఉన్నాయి. ఆ చర్చలు వచ్చిన తర్వాత వారందరికీ కూడా వేద పండితుణ్ణి, అర్చకుణ్ణి, పురోహితుణ్ణి పెళ్లి చేసుకునే అమ్మాయికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇత్యాది కార్యక్రమాలన్నీ చేపడుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలను దాటి ముందుకు ఎడుతున్నప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులను కూడా అధిగమించే దిశగా బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ పనిచేస్తుంది. పేద బ్రాహ్మణుల దగ్గరకు వెడుతోంది. పేద బ్రాహ్మణుల యొక్క కడుపు తట్టి వారి ఆకలి తీర్చడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తోంది బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్. అలాగే ఒక 50 కోట్ల మూలధనంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఒకటి కార్పొరేషన్కు అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా సూక్ష్మ రుణాలను ఈ గతంలో 25,000 ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 45,000 రూపాయలు 3 ఆడవాళ్లకు కలిపి మహిళా సాధికారత అనే విధంగా అరుంధతి గ్రూప్ ద్వారా 45,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. 18 నెలల నుంచి 24 నెలల లోపల 8.5% ఇంట్రెస్ట్తో వాళ్ళు డబ్బులు కట్టేసినట్లయితే మళ్ళీ 45,000ని 60,000, 90,000 చేసి ఆ రకంగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్తకి చేదోడు వాదోడుగా ఉండేలాగా ఈ యొక్క ఆమె సంపాదన కూడా పచ్చళ్ళ వ్యాపారం కానీ, తినుబండారాలు కానీ, జూట్ బ్యాగులు కానీ, స్నో పౌడర్లు కానీ, సోప్స్ కానీ ఇత్యాది గృహ పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకున్నట్లయితే బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్గనైజర్స్ ద్వారా కానీ, బ్రాహ్మణ్ బిజినెస్ కరస్పాండెంట్స్ అని చెప్పి మండలానికి ఒక్కొక్కరిని పెట్టబోతున్న వాళ్ళ ద్వారా కానీ వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం కల్పించే విధంగా, ఎందుకంటే ఈ రోజున బ్రాహ్మిన్స్ చేసే ప్రోడక్ట్ మీద ఈ పచ్చళ్ళు కానీ, పొళ్ళు కానీ, ఒడియాలు కానీ, అప్పడాలు కానీ చాలా రుచికరంగా శుభ్రంగా ఉంటాయి అని చెప్పి వివిధ హోటల్స్ వాళ్ళు మన ప్రోడక్ట్స్ని కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళకి బ్రాహ్మణ బజార్లను ఏర్పాటు చేసి మార్కెటింగ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ తీసుకుంది. ఇత్యాది కార్యక్రమాలన్నీ చేపడుతున్నటువంటి బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ రాబోయే రోజుల్లో మోస్ట్ ప్రాబబ్లీ మార్చి 31 లోపల ఇంకొక 20-25 వేల మంది లబ్ధిదారులకి పూర్తి స్థాయి సహాయ సహకారాలను అందిస్తాము. ఇప్పటివరకు 285 కోట్ల రూపాయలను ఇవ్వటం జరిగింది. కొత్త బడ్జెట్లో మిగతా బ్యాలెన్స్ 215 కోట్ల రూపాయలని ఇవ్వాలని సీఎం గారికి ప్రత్యేకంగా రాయటం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ మేజర్ కమ్యూనిటీ సెంటర్స్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లాగా
విత్ కళ్యాణ మండపంతో, కమ్యూనిటీ సెంటర్తో, తగిన లైబ్రరీతో, వేదశాస్త్ర పరిశోధన చేసేందుకు కావలసినటువంటి వాతావరణం ఏర్పరిచే విధంగా నాటి ప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద ఆంధ్రకేసరి భవనాలను ఏర్పాటు చేయడానికి కూడా బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. సుమారు ఒక్కొక్క భవన్కి 5 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టే ఉద్దేశం ఉన్నది. పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో బిలో ది పావర్టీ అనేటువంటి బ్రాహ్మణుడు లేకుండా పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తీరుతాము. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈ రాష్ట్రంలో ఏ కులంలో కానీ, ఏ మతంలో కానీ ఏ ఒక్కరూ కూడా బిలో ది పావర్టీ ఉండకుండా హ్యాపీనెస్ ఇండెక్స్లో ఉన్నత ప్రమాణాలతో జీవనం సాగించాలని వారు కోరుకుంటున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఆనంద సూర్య పనిచేస్తాడు, బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సేవ చేస్తాడని తెలియజేసుకుంటారు. ఆనంద్ సూర్య